క్షణంలో బ్రతకలేము. కానీ దేవుని కృప చేత ఈరోజు మనము సజీవులుగా ఉన్నామంటే దానికి కారణం ఏంటి? దేవుని కృప. సంబంధించి నేను పాట పాడతాను. ఆయన కృప లేకపోతే మనము ఈ లోకంలో ఒక్క క్షణం కూడా జీవించలేము. కాబట్టి అటు కృప సార్ వారి కుటుంబానికి ఆదరణ, వారి తల్లిగారు లేని లోటు చాలా దుఃఖము. అటువంటి ఆదరణ ఆ కుటుంబానికి దేవుడు దయచేయాలని కోరుతూ ఈ పాటను పాడతాను. నీ కృపలే నీదే, నీ దయలే నీదే, క్షణమైన బ్రతుకలేదయా. నీ కృపలే నీదే, నీ దయలే నీదే, క్షణమైన బ్రతుకలేదయా. నేనేమై ఉన్నాను నాకేముంటాను, కేవలం నీ కృపే. నేనేమై ఉన్నాను
మధ్యలో క్రైస్ట్ మినిస్ట్రీస్ గుంటూరులో చక్కని బైబిల్ కాలేజ్ నిర్వహిస్తున్న దేవుని సేవకులు మన మధ్యలో ఉన్నారు. వారు గుంటూరు ప్రాంతం నుంచి వచ్చారు కనుక దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. మనుషులను మంటికి మార్చుతున్నావు. నీవు మనుషులను మంటికి మార్చుతున్నావు. నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. మనుషులను మంటికి మార్చుచున్నావు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. థ్యాంక్ యూ. మన ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో చేరువచ్చిన మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మరి జార్జ్ సాల్మాన్ గారు వారికంటే వారి గురించి ఒక మాట చెప్పి నాకు ఇవ్వబడిన సమయంలోనే నేను కొన్ని మాటలు చెప్పి ముగిస్తాను. మొట్టమొదటిగా మరి మన అల్లూరు టౌన్ చర్చికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 2005లో అంటే సుమారుగా 20 సంవత్సరాల క్రితం 2005 ఆగస్టు నెలలో నాది ఏసీటీసీలో ట్రైనింగ్ అయిపోయిన అనంతరం ఫస్ట్ అపాయింట్మెంట్ అన్నమాట. నాకు ఇక్కడ టౌన్ చర్చిలో నాకు సేవ చేయటానికి దేవుడు నాకు సహాయం చేశాడు. మరి ఆ తరుణములో నా వయసు చాలా చిన్నది, 24 సంవత్సరాల వయసు, 25 ఎంటర్ అయింది. ఆ తరుణములో అరే ఏంట్రా ఈ అబ్బాయి ఎవరో చిన్న అబ్బాయి వచ్చాడు మన సంఘానికి అన్నట్లుగా, సర్వీస్కి అయితే రాలేదు కానీ వారు వేరే సంఘానికి వెళ్తున్నారు కదా, అప్పటికే ఎవరో చిన్న అబ్బాయి వచ్చాడు మన టౌన్ చర్చికి, సన్న కొయ్యలాగా ఉన్నాడు, చిన్న అబ్బాయి వచ్చాడు, ఎవరు అబ్బాయి అన్నట్లుగా అనుకున్నారు. సరే ఒకానొక రోజు మా తల్లిగారు విజయమ్మ గారు మా బిడ్డలు అందరూ ఒకరోజు సంఘానికి వచ్చారు చూడాలి ఆ అబ్బాయి ఎవరో. వచ్చిన తరువాత వారు ఎంతగా సంతోషించారంటే సాయంకాలమే నన్ను వారింటికి ఆహ్వానించి, అయ్యా నువ్వేదో చిన్నోడు అనుకున్నాను, నువ్వు చాలా పెద్దోడు అవుతావు అయ్యా అన్నాడు. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. ఆయన చెప్పిన మాటను బట్టి ఈరోజు మరి దేవుడు నన్ను అత్యధికంగా దేవుడు దీవించాడు. మరి బెరియన్ బైబుల్ కాలేజీని ఏర్పాటు చేసి ఈరోజు 850 మందికి తర్ఫీదు ఇవ్వటానికి మరి దేవుడు సహాయం చేశాడు. ఈ సంఘములో మొట్టమొదటిగా మరి నాకు సంతకం చేసి ఈ సంఘానికి పరిచయం చేసిన అయ్యగారు విజయసింహ అయ్య గారికి ప్రత్యేక నేను వందనాలు తెలియజేస్తున్నాను. కాబట్టి అందుకే నేను ఎంత లెక్క తిరిగినా ఎక్కడున్నా కానీ ఇది నా తల్లి సంఘం లాంటిది. ఈ బిడ్డలందరూ కూడా నన్ను ఎంతో గౌరవించారు, నన్ను ఆదరించారు, నన్ను ఘనపరిచారు, అద్భుతంగా నన్ను వాడుకున్నారు. మరి వినీత్కు నాకు ఎప్పుడు పరిచయం బాగా, అంటే కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా బాగా ఉంటాం. ఈ విషయం తెలియగానే నేను చాలా బాధపడ్డాను. తర్వాత నేను ఆ రోజే రావడానికి నాకు విషయం తెలియదు. తర్వాత చూసుకొని ఎలాగనగాని ఈరోజు రావాలని నిశ్చయించుకొని ఈరోజు రావడం జరిగింది. ఏదేమైనా జార్జ్ సాల్మాన్ గారిలో నేను చూసింది, ఆయన స్పిరిచువల్గా గ్రోత్ అయ్యాడు, డెవలప్ అయ్యాడు, ఫిజికల్గా డెవలప్ అయ్యాడంటే ఆయనలో 3 ఉన్నాయి. మొదటిగా ఆయన గురించి నేను చెప్పాలి, ఒక మాట చెప్పాలి. ఫిజికల్గా డెవలప్ అయ్యాడు, స్పిరిచువల్గా డెవలప్ అయ్యాడంటే ఆయనలో 3 ఉన్నాయి. మొదటిది డెడికేషన్, రెండవది డివోషన్, మూడవది డిసిప్లిన్. ఈ 3 డీలు ఉన్నాయి ఆయనలో. డెడికేషన్, ఏ పనైనా కానీ అది ఏదో తాలుగా చేయడు, నాసి రకంగా చేయడు. చేయాలనుకుంటే ఖచ్చితంగా దాన్ని చేస్తాడు. అంత డెడికేషన్తో
ఆయన పని చేస్తాడు. అదేవిధంగా డివోషన్ అంటే భక్తి. తనే కాదు, తన కుటుంబం అంతా బాగా భక్తిగా ఉండాలి. అది ఆయన ఆశ. చిన్నప్పటి నుండి నేను చాలా పర్యాయములు చూశాను. వినీత్ అప్పుడు నేను ఇక్కడ పనిచేసేటప్పుడు డిగ్రీ చదువుతున్నాడు. రోజు మా దగ్గరికి వచ్చేవాడు. చాలా విషయాలు మేము మాట్లాడుకుంటూ ఉండేవారు. ఇలా మా పరిచయం అలా సాగుతూ 20 సంవత్సరాల నుండి మా జర్నీ సాగింది. ఏది ఏమైనా ఆయనలో ఉన్నటువంటి ఆ డెడికేషన్ను బట్టి, ఆ డివోషన్ బట్టి, ఆఖరిది డిసిప్లైన్, చాలా డిసిప్లైన్ ఆయనకి. క్రమశిక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు దాకా ప్రతి దైవజనులు ప్రతి ఒక్కరూ చెప్పిన మాటదే. డిసిప్లైన్లో ఆయన రాజీ పడడు. ఖచ్చితంగా ఆయన 100కి 100 డిసిప్లైన్ ఆయన ఫాలో అవుతాడు. అందుకే ఆయన ఫిజికల్గా స్పిరిచువల్గా ఆయన డెవలప్ అయ్యాడు. సరే, నాకు ఇవ్వబడిన సమయంలోనే ఒక 2-3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. దేవుని మాటలు ఒక 4 మాటలు. ఎందుకంటే చాలా దూరం నుండి, గుంటూరు నుండి మరి మీ మధ్యకు రావడం జరిగింది. నాకు ఇవ్వబడిన సమయంలోనే ముగిస్తాను. యోబు గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనం. అయితే నరులు మరణమై కదలలేక పడియుందురు, నరులు ప్రాణము విడిచిన తరువాత వారేమైపోవుదురు. చాలు, నరులు ప్రాణము విడిచిన తరువాత వారేమైపోవుదురు. క్వశ్చన్ మార్క్, అక్కడ ప్రశ్న ఉంది. నరులు ప్రాణం విడిచిన తరువాత అంటే మరణించిన తరువాత వారు ఏమైపోతారు? ఇప్పటికి కూడా చాలామందిలో ఒక అనుమానం, మరణం అంటే తక్కిడో బిక్కిడో అన్నట్లుగా అనాలోచనగా ఉన్నారు చాలామంది. దేవుని యుద్ధకు రాకుండా, రక్షణ పొందకుండా, మందిరానికి రాకుండా చాలామంది దూరంగా వారి ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నారు. నరులు ప్రాణము విడిచిన తరువాత వారు ఏమైపోతారు, వారు ఎక్కడికి వెళ్తారు అని అంటే 3 విషయాలు ఉన్నాయి. వారు ఖచ్చితంగా ప్రాణం విడిచిన తర్వాత వారు వెళ్ళే ప్లేస్ ఏంటో తెలుసా? రెస్ట్ ప్లేస్లోనికి వెళ్తారు. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తే వారు, ఒకసారి ఆ మాట చదువుదాం. 14వ అధ్యాయం 13వ వచనం. ప్రభువునందు మృతినందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురో, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. చాలు, వారి క్రియలు వారి వెంట వెళ్తాయి. వారు ఎక్కడికి వెళ్ళారు అని అంటే, మరణించిన తరువాత నరులు ఏమైపోతారంటే వారు విశ్రాంతిలోనికి ప్రవేశిస్తారు. దట్ ఈస్ ద రెస్ట్ ప్లేస్ అన్నమాట. విశ్రాంతిలోనికి చనిపోయిన వారందరూ కూడా, మరణించిన వారందరూ కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి, ప్రభువునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందినటువంటి వారందరూ కూడా మరణించిన తరువాత వారు విశ్రాంతిలోనికి వారు ప్రవేశిస్తారు. ఇది మొదటిది. రెండవది, వారు మరణించిన తర్వాత రెస్ట్ ప్లేసే కాదు, రెండవది వారు రివార్డ్ పొందుకోవటానికి వెళ్తారు. రివార్డ్ అంటే బహుమానం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఒకసారి చదువుదాం, ఆ మాట కూడా చదువుదాం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. ఎస్, తనకు ఒక గురి ఉంది. ఆ గురి ఏంటో తెలుసా? దేవుని పని చేయాలి అనేటువంటి గురి. అదే దానిని మంచి పోరాటము అని అన్నారు. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము దాచబడి ఉన్నది. ఎస్, నీతి కిరీటం. ఈ భూమి మీద ఎవరైతే ఒక గురి కలిగి పనిచేసినా, పరిచర్య చేసినా, ఎవరైతే దేవుని దృష్టికి నమ్మకంగా వారి పనులు జరిగిస్తూ ఉంటారో వారిని బట్టి ఖచ్చితంగా రివార్డ్ అనేది దేవుడు దాచిపెట్టాడు. ఆ రివార్డు పొందుకోవటానికి జార్జ్ సాల్మన్ అయ్య గారు వెళ్ళారు. చనిపోయిన తర్వాత వారు ఎక్కడ ఉన్నారు, ఎక్కడికి వెళ్ళారంటే విశ్రాంతిలోనికి వెళ్ళారు. దట్ ఈస్ ద రెస్ట్ ప్లేస్. రెండవది, రివార్డ్ పొందుకోవటానికి ఆయన ఈ భూమి మీద ఆయన పరుగెత్తాడు. అలుపు లేకుండా, అలసట లేకుండా గురి యొద్దకే పరుగెత్తాడు. బ్రదర్ ఏసన్న గారు నిన్న ఆయన చనిపోయిన రోజు ఆయన అంటాడు, నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట్టు మంచిది కాబట్టి ఆ మాట చెప్తున్నాను. ఇదిగో నా పిడికిలతో అన్నం తినంత ఓపిక నాకున్నంత వరకు నేను దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తానన్నాడు. ఆ విధంగా అనేక మంది సేవకులు మరి వారు దేవుని పని కొరకు ఆఖరి వరకు, చివరి వరకు వారు ఒక పోరాటముతో పనిచేసినటువంటి సందర్భాలు మనం చూడగలం. కాబట్టి జార్జి సాల్మన్ అయ్య గారు కూడా వారి పరిచర్యలో కానీ, అదేవిధంగా వారు చేసిన ఉద్యోగంలో కానీ, కుటుంబంలో కానీ
వారు చాలా నమ్మకంగా, చాలా యథార్థంగా వారు చేసిన పరిచర్యను బట్టి వారు బహుమానము పొందుకోవడానికి వెళ్ళారనేది మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 20వ అధ్యాయం 4వ వచనం. మూడవది, దట్ ఈస్ ద రిజాయిస్, అంటే నిత్యానందములోనికి ఆయన వెళ్ళాడు. అక్కడ దుఃఖము కానీ, లేక ఏడుపు కానీ, వేదన కానీ, శ్రమ కానీ ఏముండవు. అక్కడ ఆయన నిత్యానందములో ప్రవేశించాడు. అక్కడ దుఃఖం అనేది ఉండదు. దేవుని సన్నిధిలో యుగయుగాలు, దేవునితో యుగయుగాలు ఉండడానికి ఆయన వెళ్ళాడు. మరణమైపోయిన తర్వాత మనుషులు ఎక్కడ ఉంటారంటే అదిగో దేవుని సన్నిధిలో యుగయుగాలు ఉండడానికి వెళ్ళారు. కాబట్టి ఆయన గురించి మనం చింతించాల్సిన పని లేదు, ఆయన గురించి మనము దుఃఖపడాల్సిన పని లేదు. నిద్రించిన, అందుకే అంటాడు మనము వారిని గురించి ఎప్పుడు కూడా దుఃఖపడకూడదు. ఆయన చూపించినటువంటి మాదిరిని బట్టి మనం నడుచుకోవాలి. అయితే ప్రత్యేకంగా అటువంటి గొప్ప వ్యక్తి ఈ కుటుంబాన్ని విడిచిపెట్టి ప్రభు పిలుపును బట్టి ప్రభు మహిమలో చేర్చబడ్డారు. అయితే ఈ కుటుంబానికి మరి ఆయన లేనటువంటి లోటు ఈ కుటుంబానికి ఎవరు తీరుస్తారు, ఎవరు ఆ యొక్క పనిని భర్తీ చేస్తారు అని చెప్పి మనం చూస్తే పరిశుద్ధ గ్రంథములో తండ్రి లేని వారికి ఒక బిరుదుంది. తండ్రి లేని వారికి, తల్లి లేని వారికి కాదు, తండ్రి లేని వారికి బైబిల్లో ఒక బిరుదు ఉంది. ఆ బిరుదు మీకు చెప్తాను చూడండి. విలాప వాక్యములు 5వ అధ్యాయం 3వ వచనములో తండ్రి లేని వారికి ఒక బిరుదు ఉందండి. ఆ బిరుదు మీరే చదవాలి. విలాప వాక్యములు 5వ అధ్యాయం 3వ వచనం. 5వ అధ్యాయం 3వ వచనం. మేము దిక్కు లేని వారం, తండ్రి లేని వారం, మా తల్లులు విధవరాండ్రైరి. చాలా జాగ్రత్తగా వినాలి. తండ్రి లేని వారు ఎవరు అంటే దిక్కు లేని వారు. ఈ లోకంలో ఒక సామెత, పెద్దలు ఏమంటారంటే తల్లిదండ్రులు లేని వారికి దిక్కెవరై అంటే దేవుడే దిక్కు అంటారు. అర్థమవుతుందా? కానీ బైబిల్ ప్రకారం తండ్రి లేకపోతే వారు దిక్కులేని వారు. ఒకవేళ తల్లి లేకుండా తండ్రి ఉన్నట్లయితే వారు దిక్కులేని వారు కాదు. ఎందుకంటే ఆ కుటుంబానికి సంరక్షకులు తండ్రి అనేటువంటి వ్యక్తి ఉన్నాడు కాబట్టి వారు దిక్కులేని వారు కాదు. తండ్రి లేకపోతే అంటే కుటుంబానికి సంరక్షకులు అనేటువంటి వ్యక్తి లేకపోతే వారు దిక్కులేని వారు. ఆ కుటుంబానికి మరి ఎవరి దిక్కు, ఆ కుటుంబానికి ఎవరు ఆదరణ, ఆ కుటుంబానికి తండ్రిగా ఎవరు ఆ బాధ్యతను భర్తీ చేస్తారు అని అంటే అందుకు అక్కడ అంటాడు తండ్రి లేనటువంటి వారికి ఆయనే తండ్రిగా ఉంటాడంట. ఇప్పుడు చూద్దాం, తీయండి పరిశుద్ధ గ్రంథములో 2వ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం, ఒక మాట 3వ వచనం. కనికరము చూపు తండ్రి, ఎవరంటైనా కనికరము చూపు తండ్రి. ఈ కుటుంబానికి ఖచ్చితంగా ఆయనే తండ్రిగా ఉండి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు. ఈ కుటుంబములో ఆయన ఉన్నప్పుడు అన్ని రకాలుగా డివోషన్లోను, డిసిప్లైన్లోను, అదేవిధంగా డెడికేషన్లోను, పిల్లలను పెంచే విషయంలోను అన్ని విధాలుగా చొరవ తీసుకొని ఆయన చేసేవాడు. అటువంటి వ్యక్తి ఇప్పుడు ఆయన మహిమలో చేర్చబడినటువంటి ఆయన స్థానములో ఇప్పుడు ఎవరుంటారు అంటే దేవాతి దేవుడే పరమ తండ్రి ఈ కుటుంబానికి కనికరము కలిగిన తండ్రిగా ఈ కుటుంబానికి ఉండి ఆయనే ఈ కుటుంబాన్ని గైడ్ చేయునుగాక. ఖచ్చితంగా ఆయనే ఈ కుటుంబాన్ని నడిపించునుగాక. ఖచ్చితంగా దేవాతి దేవుడే కనికరము కలిగిన తండ్రి. ఒకవేళ తండ్రి లేని కుటుంబాన్ని, తల్లి లేని కుటుంబాన్ని ఈ లోకం ఎలా చూస్తుందంటే చిన్న చూపు చూస్తుంది, విధవరాలను చిన్న చూపు చూస్తుంది. అంటే తల్లిదండ్రులు లేని పిల్లలను తక్కువ చేసి మాట్లాడతారు, చులకనగా చూస్తారు, చిన్న చూపు చూస్తారు. అయితే ఆయన అంటాడు ఆయన కనికరము కలిగిన తండ్రి. ఒకవేళ నీ కుటుంబములో తండ్రి లేడా, ఆయనే ఆ తండ్రి పాత్రను వహించి కనికరము కలిగి నీకు కావలసిన అన్ని విషయాల్లో ఆయన తోడుగా ఉంటాడు. అందుకే తండ్రి లేని వారికి ఆయన ఎలా ఉంటాడంటే తండ్రి లేని వారికి ఆయన వాత్సల్యతను చూపిస్తాడంట. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది. 14:3లో తండ్రి లేని వారికి దేవుడంట తన వాత్సల్యమును చూపిస్తాడు, అంటే ప్రేమను చూపిస్తాడు. ఆయనే ఈ కుటుంబానికి ప్రేమను కనుపరచి, దయను కనుపరచి ఈ కుటుంబానికి కావలసినవన్నీ కూడా ఆయనే ప్రొవైడ్ చేస్తాడు. కాబట్టి మొదటిగా ఈ కుటుంబానికి ఆయనే కనికరము కలిగిన తండ్రిగా ఉండి ఈ కుటుంబమునకు తన వాత్సల్యమును చూపునుగాక. హోషేయ గ్రంథం 14:3లో ఉంటుంది తన వాత్సల్యమును ఏమనుంది, తండ్రి లేని వారికి తన వాత్సల్యమును చూపువాడు ఆయనే. రెండోది తండ్రి లేని వారికి ఆయనే సహాయకుడంట. కీర్తనలు 10:14లో ఉంటుంది. కీర్తనల గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనంలో తండ్రి లేని వారికి ఈ లోకంలో ఎవరు సహాయం చేసినా సహాయం చేయకపోయినా
దేవాతి దేవుడు మాత్రం ఖచ్చితంగా, అక్కడ చదవండి 10వ అధ్యాయం 14వ వచనంలో, తండ్రి లేని వారికి ఆఖరి లైన్ ఉంటుంది, చదుమా. తండ్రి లేని వారికి నీవే సహాయకుడవై ఉన్నావు. ఎస్, మనుషులు సహాయం వ్యర్థమండి. మనుషులు సహాయం చేసినా చేయకపోయినా దేవాతి దేవుడు మాత్రం ఖచ్చితంగా ఈ కుటుంబానికి ఆయనే సహాయము చేయునుగాక. ఆయనే ఈ కుటుంబం పట్ల తన వాత్సల్యతను చూపునుగాక. ఆయన ఈ కుటుంబానికి సహాయము చేయునుగాక. ఇది రెండవది, ఆయన సహాయం చేస్తాడు. ఆఖరిగా లాస్ట్ వర్డ్ అదేంటంటే, తండ్రి లేని వారిని ఆయనే ఆదరిస్తాడు. 146వ కీర్తన ఒకసారి తీయండి. 146వ కీర్తన 9వ వచనం. ఆ ఒక్క మాట చూపించి నేను ప్రార్థన చేస్తాను. ఆయన తండ్రి లేని వారిని, విధవరాండ్రను ఆదరించువాడు. చాలు. తండ్రి లేని వారిని, విధవరాన్లను ఆయన ఏం చేస్తాడంటే ఆదరిస్తాడు. అందరూ అనుకుంటారు, అయ్యా పెద్ద ఆయన పోయాడు, ఇంకా ఆయన మహిమలో చేర్చబడ్డారు, ఇక నుండి ఆ కుటుంబానికి కష్టాలే శ్రమలే అని అనుకుంటారు. నో, దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే, ఒకవేళ అందరి దృష్టిలో నువ్వు పాడైపోయిన స్థితిలో, శ్రమ వచ్చిన అటువంటి అనుభవాల్లో ఒకవేళ నువ్వు కనబడవచ్చు, ఇంకేముంది అయిపోయింది అన్నట్లుగా, దేవుడు అంటాడు నిన్ను ఏదేను వలె దేవుడు చేస్తాడంట. యెహోవా తోట వలె అగునట్లు ఆయన చేస్తాడంట. యెషయా గ్రంథం 51:3 వచనం చదువుమా, ప్రార్థన చేస్తాను. యెహోవా సీయోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేను వలె చేయుచున్నాడు. దాని ఎడారి భూములు యెహోవా తోట వలె నగునట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషములను, కృతజ్ఞతాస్తుతియు, సంగీత గానమును దానిలో వినబడును. ఎస్, ఎక్కడైతే ఆదరణ లేదో, ఆదరణ లేని కుటుంబములో దేవుడు ఏం చేస్తాడంటే, యెహోవా సియోనును, సియోన్ అనగా సహవాసం, సియోన్ అనగా సంఘాన్ని ఆదరిస్తాడు. నువ్వు దేవుని బిడ్డవైతే నిన్ను ఆదరించువాడు దేవుడే. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించేదను. ఎప్పుడు నువ్వు దేవుని బిడ్డగా జీవించి, ప్రభువా నీవే నా తండ్రివి, నీవే నా కుటుంబానికి దిక్కయ్యా అని చెప్పి నువ్వు అడగగలిగితే ఖచ్చితంగా దేవాతి దేవుడు ఈ కుటుంబానికి ఆయనే తండ్రిగా ఉండి ఈ కుటుంబాన్ని దేవుడు ఆదరించునుగాక. ఎడారి భూములను ఏదేను తోట వలె చేస్తారంట. ఒకవేళ అందరి దృష్టిలో ఎడారి భూమిలాగా మారిపోయింది కుటుంబం, దేవుడు అంటాడు నిన్ను ఏదేను తోట వలె. ఏదేను అని అంటే సమృద్ధి అని అర్థం. సమృద్ధిని దేవుడు ఇస్తాడు. ఒకవేళ ఫిజికల్గా డాడీ ఉన్నప్పుడు కొన్ని చిన్న కొరతలు ఉండొచ్చు, కానీ ఇప్పుడు పరమ తండ్రి నీ కుటుంబానికి తండ్రిగా ఉంటే నీ కుటుంబంలో ఎటువంటి లోటు లేకుండా ఆయన సమృద్ధిని దయచేయునుగాక. కాబట్టి ఇలాంటి తండ్రి లేని వారికి ఆయనే తన వాత్సల్యతను చూపిస్తాడు. తండ్రి లేని వారికి ఆయనే సహాయం చేస్తాడు. తండ్రి లేని వారిని ఆయనే ఆదరిస్తాడు. భయపడొద్దు, దిగులు పడొద్దు. దేవుడు మనకు కరుణ కలిగినటువంటి తండ్రిగా, కనికరము కలిగినటువంటి తండ్రిగా ఈ కుటుంబానికి ఉన్నాడు. దేవుడు ఈ బిడ్డలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలయ్యా. ఈ యొక్క మధ్యాహ్న వేళ సమయంలో ప్రత్యేకంగా నాయన తండ్రి, మీ పిలుపును బట్టి మీ మహిమలో వారు ప్రవేశించి ఉన్నారు. విడవబడినటువంటి ఈ కుటుంబం మా తల్లిగారు విజయమ్మ గారిని బట్టి, అయ్యా బిడ్డలు నాయన వినీతిని బట్టి, కుమార్తెలను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ కుటుంబానికి మీరే పెద్ద దిక్కుగా, మీరే కరుణ కలిగిన తండ్రిగా, కనికరము కలిగిన తండ్రిగా ఈ కుటుంబం పట్ల మీ వాత్సల్యతను చూపించండి నాయన. ఈ కుటుంబానికి మీరే సహాయము చేయండి నాయన. ఈ కుటుంబాన్ని మీరే ఆదరించండి నాయన. సహాయం చేయండి నా తండ్రి, నీకు వందనాలు. ఈరోజు ఎంతమంది దైవజనులు, ఇంతమంది బంధువర్గం ఇక్కడ ప్రవేశించి ఉన్నామంటే ఇది కేవలం మీరిచ్చిన వాత్సల్యతను బట్టి మీకే కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీరు నాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మీకే కృతజ్ఞతలు తెలియజేస్తూ, యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలని సమయం ఇచ్చిన పెద్దలకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ పాస్టర్ గారు, శ్రేష్టమైన మాటలు పంచుకున్నందుకు. అదేవిధంగా మన మధ్యలో దేవుని సేవకులు జయపాల్ గారు ఉన్నారు. జయపాల్ గారు వచ్చే కుటుంబం కొరకు దయచేసి ప్రార్థన చేయవలసిందిగా ప్రభు నామంలో తెలియజేస్తామన్నాం. మా ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడా, నమ్మకమైన నాయన,
మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామముపేట మేము స్తుతిస్తున్నాం. నరులారా తిరిగి రండని మీరు పిలిచిన పిలుపు మేరకు మీ సన్నిధిలో ఉన్నటువంటి జార్జ్ మావను బట్టి వందనాలు. ఆయన వారు మీ సన్నిధిలో ఉండగా వారు వదిలిపెట్టిన కుటుంబం, విజయక్కకి బిడ్డలు, వారి కుటుంబాలు, వారి పరిచర్య, సంఘం, రక్త సంబంధికులు, తోబుట్టువులు, వారికి మీ ఆదరణ దయచేయమని వేడుకుంటున్నాం. ఆయన మానవుల జీవితంలో మనిషి యొక్క అనుబంధాలు ఆయన మరి సమాధి వరకే ఉంటాయి. అయితే సమాధిని మించిన అనుబంధం మీతో ఉందని గుర్తెరిగి మా వారు తమ ప్రయాసమును మాని విశ్రాంతిని అందుతున్నారు. వారి క్రియలు వారి వెంట పోవుననే మాటను జ్ఞాపకం తెచ్చుకుంటూ మీరిచ్చిన ఆదరణ వారికి నెమ్మది కలుగజేసి భవిష్యత్ జీవితంలో ఎవరైతే వారికి ఈ పరిచర్య భారాన్ని ఒక తండ్రిగా, అదేవిధంగా భర్తగా, బంధువుగా, గ్రాండ్ ఫాదర్గా ఏర్పాటు చేశారో దాన్ని కొనసాగింపచేసి మీ చేతిలో యోగ్యమైన పాత్రగా, బలమైన సాధనగా, మీ నోటి బూరగా వినీతిని, వారి కుటుంబాన్ని మీరు వాడుకుంటారు నమ్మి స్తుతిస్తూ, చెప్పబడినటువంటి ఆదరణ మాటలను బట్టి మేము స్తుతిస్తున్నాం. మీ సేవకుని విరిచి వాడుకున్న మీ కృప కొరకు వందనాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ మీ ఆదరణ ఇస్తారని ప్రత్యేకించి మరి విజయకి, బిడ్డలకి, వారి కుటుంబాలకి, పరిచర్యకి మరి మీ ప్రత్యేకమైన సన్నిధి, ఆదరణ, నెమ్మది, ప్రశాంతత, కాపుదల, భద్రత ఎల్లప్పుడూ దయచేస్తారని నమ్మి స్తుతిస్తూ మీకే ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపిస్తూ ప్రభు రక్షకుడైన క్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఒక్క నిమిషం మనం లేచి నిలబడదాము. మన మధ్యలో ఉన్న నిరీక్షణ బ్రదర్ వచ్చి ఒక వర్షిప్ సాంగ్ పాడి దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా ప్రభు నామంలో తెలియజేస్తామన్నాం. దయచేసి అందరు లేచి నిలబడదాం. మార్పులేని దేవుడవు నీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని మారని వాగ్దానములు మా కొరకు దాచి ఉంచినావయ్యా. మాటయి
ఎరిగి ఉన్నానయా నీకేది అసాధ్యము కాదని. తెలుసుకున్నానయా నీవెప్పుడు నేను చేస్తానని. నమ్మకమైన దేవుడవయ్యా నీవే కాదు యేసయ్యా. ఏ స్థితిలో ఉన్నా మన మధ్యలో ఉన్న క్రిస్టఫర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. క్రిస్టఫర్ గారు వచ్చి దయచేసి ప్రార్థన చేయవలసిందిగా కోరుతారు. యేసుక్రీస్తు వారి దేవునామంలో అందరికీ వందనాలు. స్టేజ్ ఉన్నటువంటి పాస్టర్లకు వందనాలండి. జార్జ్ సాల్మన్ వచ్చి మా తమ్ముడు అండి, చివరి తమ్ముడు, అందరికంటే చిన్నవాడు. ఆయన మొదటి నుంచి కూడాను చాలా పర్ఫెక్ట్గా పద్ధతిగా ఉండేవాడు జీవితంలో. అందుకని మేము ఆయనకి అలవాట్లు కూడా ఏమీ లేవు. మొదటి నుంచి కూడాను చాలా పర్ఫెక్ట్గానే డ్యూటీలో కూడాను
అలాగే దేవుని సేవలో కూడాను ముందుకు సాగుతూ ఉన్నాడు. అలాగే మా తండ్రి సాక్ష్యం చెప్పినట్లు ఆయన జీవితంలో మా తండ్రి తన బిడ్డను కూడాను ఒకగానో మగబిడ్డ అయినా అతన్ని పాస్టర్గా చేశాడు. ఆయనకి తెలిసినటువంటి ఆ జ్ఞానాన్ని కుమారుడికి బాగా నేర్పించాడు, కుమార్తెకు నేర్పించాడు. ఆ కుటుంబం అంతా మా తండ్రి దేవునిలో ముందుకు సాగుతున్నది. అందుకే మీ అందరికీ ఈ సాక్ష్యం మీకు నిజంగానే మా తండ్రి నాకు కూడా మా తండ్రి ఆయన వచ్చినప్పుడల్లా ప్రార్థన చేస్తున్నాడు. మా పెద్దన్న కూడాను ఇలాగే సర్వీస్లో ఉంటూ ఆ ఇంటికి పోయినప్పుడు కూడాను ఆయన ఇంటి విషయాల కంటే ముందు వాక్యం చెప్పేవాడు, వాకిట్లోనే వరండాలోనే మా పెద్దన్న. అలాగే ఆయన కూడాను సేవల్లో ముందుకు సాగుతూ ఆయన తన తండ్రి ఎదుగు చేరాడు. అలాగే ఈయన కూడాను రిటైర్ అయిపోయిన తర్వాత సేవలో ఎంతో సేవ చేసి అని మా తండ్రి ఆయన ఒక సంఘాన్ని కూడా మా తండ్రి అభివృద్ధిపరిచి అక్కడికి మరలా మా తండ్రి ఆయన తర్వాత తన కుమారుని ఏర్పాటు చేసి అది దేవుని ఏర్పాటు తండ్రి. అందుకే మనం ఆయన మా తండ్రి కుటుంబాన్ని నిండాగా దీవించాడు. ఇప్పుడు కూడాను ఆ కుటుంబానికి ఆదరణ కలుగజేయమని మా తండ్రి ఆయనే తల్లిగా తండ్రిగా ఉండు నడిపించమని మా తండ్రి నేను కూడా దేవాదేవుని ప్రార్థనలో వేడుకుంటున్నాను నేను. అలాగే మా తండ్రి ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాను. దగిల మా తండ్రి విపుల దేవుడా యేసయ్య, మా చివరి తప్పుడు మీ అందరిని నిద్రించాడు ఆయన. అయితే మేము ముందుగా మాకంటే ముందు పోతున్నాను అనుకోలేదు తండ్రి. మేము ఆయనకంటే నాకు 7 ఏళ్ళు పెద్దవాడిని. నాకు 83 సంవత్సరాలు ఆయన. ఇంకొక అన్న కూడా ఉన్నాడు, ఆయనకి 86 సంవత్సరం వెళ్తుంది. కానీ మాకంటే చిన్నగా ఉన్నటువంటి మా తమ్ముడిని ముందుగా పిలుచుకున్నా తండ్రి. ఎందుకంటే ఆ పరిచర్య ఇక్కడ అతండి ఆయన ముగించాడు తండ్రి. తన విశ్రాంతిలో వెళ్ళిపోయినాడు, తన ఇంటికి వెళ్ళిపోయినాడు తండ్రి. అయితే మా నాయన మేము చూడలేదు తండ్రి. చూసి నమ్మినవాడి కంటే చూడక నమ్మినవాడు ధన్యం సెలవు గొప్ప దేవుడా. ఈ లోకంలో ఉన్నంతకాలము మా తండ్రి కుమారుడికి ఇష్టం ఉండాలని మీరు సెలవిస్తున్నారు. ఎందుకంటే మా తండ్రి మా మంటి దేహం మంటికి పాలవుతుందండి. మీరు ఇచ్చిన ఆత్మ మేము సన్నిధికి చేరాలంటే ఈ లోకంలో ఉన్నప్పుడు తండ్రి కుమారుడికి ఇష్టం ఉండాలని మీరు వాక్యం హెచ్చరిస్తున్నారు తండ్రి. అలాగే ఆయన కుమారుడికి ఇష్టంగా ఉంటూ మా తండ్రి ఆయన తన ఇంటికి తిరిగి వెళ్ళాడు తండ్రి. తన పరిచయం ముగించుకొని మా తండ్రి నిత్య విశ్రాంతిలోకి వెళ్ళాడు తండ్రి. అందుకే ఆ కుటుంబాన్ని దీవించారు, నిండారుగా దీవించారు. ఇచ్చిన దాసాలని బిడ్డల్ని దీవించారు. వందనాలు ఆయన. ఒక కొడుకు ఆయన ఈ వయసులోనే మా తండ్రి ఆయన మీ సేవలను ముందుకు సాగుతుండగా మా తండ్రి మీ దీవెనలను మెండుగా ఆయన మీద కురిపించండి ఆయన. కుమార్తెలను దీవించండి, వారి బిడ్డలను దీవించండి, బిడ్డలను చూసి అవకాశం ఇచ్చారు తండ్రి. అలాగే మా తండ్రి తగిన మా తండ్రి వేసేయ ఆ కుటుంబాన్ని కూడా మారు దీవిస్తూ ముందుకు సాగుతుండగా వందనాలయ్యా. మా తండ్రి గారు కందుకూరులో మా తండ్రి బాప్టిస్ట్ సంఘంలో ఆయన కూడా టీచర్గా పనిచేసి అయిన తర్వాత చైర్మన్గా చాలా కాలం పనిచేశాడు తండ్రి. మేము కూడా ఉదయాన్నే లేచి కుటుంబ ప్రార్థన చేయాలి తండ్రి. ఆ చేసిన తర్వాతనే మేము మా తండ్రి మళ్ళీ కొంతగా కొద్దిసేపు చదువుకొని ఆ తర్వాత మేము స్కూల్కి సిద్ధపడి వెళ్ళాలి. అలాగే పొద్దుపోయి కూడాను కుటుంబ ప్రార్థనలో మమ్మల్ని చేశాడు తండ్రి. ఆ కుటుంబ ప్రార్థనలు ఎవరైనా నిద్రపోతుంటే ఆ పూట అన్నం లేదని చెప్పని మాకు ఆయన చెప్పేవాడు. కాబట్టి తగిన దేవా యేసయ్య మా తండ్రి మా తల్లిని ఇద్దరు ఆయన ఎప్పుడు మీకు మా తండ్రి వారు మా నాయన మీకు విధేయులుగా ఉంటూ ప్రార్థనలో వారికి ముందుకు సాగుతూ మమ్మల్ని ప్రార్థన ఎలాగ చేయాలో ఎలాగ వాక్యం చదవాలో నేర్పించిన ఆ తల్లి తండ్రి నాయన వాళ్ళు. అలాగే మా నాయన అందుకే మా తండ్రి మిమ్మల్ని వేడుకుంటూ వచ్చిన ప్రతి బిడ్డను కూడా మా తండ్రి ఆయన ఈ వాక్యం ద్వారా హెచ్చరించమని మా తండ్రి. ఎందుకంటే ఈ లోకము అశాస్త్రం లోకము తండ్రి లోపభూయిష్టం లోకము నాయన పొద్దున లేచినటువంటి లోక సంబంధిగా ఉండకుండా మా తండ్రి అయ్యా మా తండ్రి ఆత్మ సంబంధిగా ఆత్మ శరీరంగా మాత్రం మార్చుకోమని మా తండ్రి. అలాగే అతని లోక సంబంధం శరీరం కాకుండా మా తండ్రి అతన్ని అందరికీ మంచి వాక్యాన్ని మా తండ్రి ఇచ్చి మీరు మహిమందమని వేడుకుంటున్నాము నాయన. ఇంతవరకు మీ కృపలో భద్రపరిచిన విధానం బట్టి అది నుంచి అందంగా నడిపించారు. అయ్యా పాస్టర్లు అనుభవాలు చెప్పారు తండ్రి. తగిన మా తండ్రి యేసయ్య ఎంతో ఉన్నతమైన స్థలంలో మీ బిడ్డను చేర్చుకున్నారు తండ్రి. మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ మా తండ్రి మా కొరకై తిరిగి రానై ఉన్నాం. మహిమల కృష్ణ దివ్యమైన నామంలో మధ్యాహ్న సమయమున దీన దాసులను నేను
ప్రార్థన ద్వారా మెక్కలేమతో మీ పాద సన్నిధిలో అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. స్తోత్రం 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 నాయన. వందనాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరు కూర్చుందాం దయచేసి. ముఖ్యమైన సమయంలోనికి మనం వచ్చాము. ఎందుకంటే ఇంతవరకు కూడా చాలామంది గ్రీటింగ్స్ తెలియజేశారు. ఇంకా చెప్పాలని చాలామందికి ఆశ ఉంది, కానీ సమయము కాలాతీతం అవుతుంది కనుక మన మధ్యలో దేవుని సేవకులు ఆంధ్రయ్య గారు మన మధ్యలో ఉన్నారు. ఆంధ్రయ్య గారి గురించి 2 మాటలు చెప్పేసి నేను సమయాన్ని ఆయనకు ఇస్తాను. మరి దేవుని సేవకులు మాకు పరిచయం అయినప్పుడు ఆంధ్రయ్య పాస్టర్ గారు మా యూసివై టీంను కనుగొన్నారు ఆయన. ఎందుకంటే అల్లూరు పరిసర ప్రాంతాలలో మరి సువార్త చేస్తుంది ఎవరని కనుగొని ఆయన కుమారు నిరీక్షణ్ గారు మరి యూసీఐ టీం దగ్గరికి వచ్చినప్పుడు మరి యూసీఐ టీం ప్రెసిడెంట్గా మరి వినీత్ కుమార్ గారు ఉన్నారు. అదేవిధంగా టీం అందరం కూడా మేము ఉన్నాము. ఆయన మమ్మల్ని ఫస్ట్ కాంటాక్ట్ చేసింది ఏంటంటే ఈ అల్లూరు ప్రాంతంలో మనము చక్కని మీటింగ్ ఏర్పాటు చేద్దాము అని అన్నప్పుడు ప్రియులరా మరి నజరేత్పురంలో మరి యూసీఐ టీం తరపున మరి చక్కని ప్రార్థన కూడిక ఆ స్థలంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు భయంకరమైన వర్షము. అదేవిధంగా అనేక మంది దేవుని బిడ్డలు ప్రార్థన చేశారు. దేవుడు వర్షాన్ని దేవుని సేవకులు ఆంధ్రయ్య గారిని చాలా మహిమకరంగా ఆ స్థలంలో వాడుకున్నారు. అందును బట్టి ప్రభుకు మహిమ కలుగును గాక. అదేవిధంగా దేవుని సేవకులు బెతస్తా మినిస్ట్రీస్ తరపున ఆయా ప్రాంతాలకు వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించి వాళ్ళే సౌండ్ సిస్టమ్ ద్వారా చక్కగా సువార్త కూడుకలు ఏర్పాటు చేసి అనేక మందిని రక్షణ మార్గంలో నడిపిస్తున్న గొప్ప దైవజనులు మన మధ్యలో ఉన్నారు ఆంధ్రయ్య గారు. కనుక వారు మన మధ్యలో ఉండడం చాలా గొప్ప భాగ్యమని నేను భావిస్తూ ఉన్నాను. కనుక వారు వాక్యానికి వెళ్ళక మునుపు మరి ప్రసంగి రాసిన గ్రంథము 7వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు మన మధ్యలో ఉన్న యూసీఐ టీం మెంబర్ అయిన కమిటీ మెంబర్ అయిన సుకుమార్ గారు వచ్చి చదవలసిందిగా ప్రభు నామంలో తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినానికై ఏర్పాటు చేయబడిన దైవవాక్య భాగము ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 1-2 వచనాలు చదివి వినిపించుకుందాం. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు. విందు జరుగుతున్న ఇంటికి పోవట కంటే ప్రలాపించుతున్న వారి ఇంటికి పోవట మేలు. ఏలయనగా మరణము అందరికీ వచ్చును గనుక బ్రతుకువారు దానిని మనస్సున పెట్టుదురు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. అదేవిధంగా వాక్యము మన జీవితంలో ఫలించినట్లుగా వాక్యం ప్రభు మనతో మాట్లాడినట్లుగా జగదేవిపేటలో సేవ చేస్తున్న ఫస్ట్ కిషోర్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు వచ్చి వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభు నామంలో తెలియజేస్తూ ఉన్నాం. దయచేసి అందరూ తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా తండ్రి, పరిశుద్ధమైనటువంటి మీ నామమునకు స్తోత్రాలు, వందనాలు. ఇదిగో తండ్రి, నీ కృప చొప్పున నీ ప్రేమ చొప్పున నాయన తండ్రి, ఈ ఆదరణ కూటములో నాయన మేమందరము కలిసి మీ నామాన్ని స్తుతించుటకు కీర్తించుటకు మీరు ఇచ్చినటువంటి కృపకై వందనాలు తెలియపరుస్తుంటున్నాను. అయ్యా, మరి ప్రసంగి రాసినట్లుగా నాయన తండ్రి, జన్మదినము కంటే మరణదినమే మేలు అన్నట్లుగా ప్రభా మీ వాక్య లేఖనముల ద్వారా మాతో మాట్లాడండి. అయ్యా, మరి ప్రత్యేకముగా నైనా మీ దాసుని కుటుంబం ద్వారా మాట్లాడమని, వారి హృదయాన్ని ఆదరించి తోడిని నడిపించి నీ నామాన్ని మహిమ తెచ్చుకోమని, మరి ఇదిగో తండ్రి మీ లేఖనాలు అందిస్తున్నటువంటి మీ దాసుని మీ ఆత్మతి అభిషేకించి ప్రభా ఈ కుటుంబము ద్వారా మీరు ప్రత్యేకముగా మాట్లాడి తోడిని నడిపించి నీ నామాన్ని మహిమ తెచ్చుకున్నామని మా ప్రియుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ సమయాన్ని దేవుని సేవకులు పాస్టర్ ఆంధ్రయ్య గారికి అప్పగిస్తూ ఉన్నాము. కొద్ది నిమిషాల్లో దేవుని యొక్క వాక్యాన్ని వారు షేర్ చేసుకుంటారు. యేసుక్రీస్తు ప్రభునామములో డయాస్ మీద ఉన్న సేవకులకు, కిందన్న సేవకులకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయంలో మరణాన్ని గురించి రాస్తాడు. ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు. అక్కడ 7వ అధ్యాయంలో 7 పర్యాయాలు మేలు 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 అంటా రాశాడు. మీరు గమనించారో లేదో? పాస్టర్ గారు మరణములో ఉన్న ఒక 3 విషయాలు చెప్పాడు. నేను కూడా ఒక 3 విషయాలు చెప్తాను. క్రీస్తునందున్న మరణములో దాగి ఉన్న 3 విషయాలు. లోకం కాదండి, క్రీస్తునందున్న మరణములో దాగి ఉన్న 3 విషయాలు.
యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువగలది. 116వ కీర్తన 15వ వచనం. ఎవరైనా భక్తులు కోరుకునే ఒకే ఒక ఆలోచన, త్వరగా ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక పౌలు గారు 1వ అధ్యాయం 21వ వచనం, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. క్రీస్తు నందు మరణములో దాగి ఉన్న 3 విషయాలు. 1, క్రీస్తు నందున్న మరణం నిత్య జీవములోనికి ప్రవేశం, అంటే మహిమలోనికి ప్రవేశం. క్రీస్తు నందున్న మరణం మహిమలోనికి ప్రవేశం. బైబిల్లో మనకు నిత్య జీవములోనికి అన్న మాటలు మనం చూస్తాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. క్రీస్తునందున్న మరణం నిత్య జీవములోనికి అనగా మహిమలోనికి ప్రవేశం. యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు అనగా నిత్య జీవములోనికి రాలేడు అనగా మహిమలోనికి రాలేడు. క్రీస్తునందున మరణం 1, నిత్య జీవములోనికి ప్రవేశం. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం, ఈయన నిజమైన దేవుడు, నిత్య జీవమునై ఉన్నాడు. ఈయనంటే యేసుక్రీస్తు ప్రభువారు. స్నేహితులారా, క్రైస్తవ మరణములో మొట్టమొదటిది మహిమలోకి ప్రవేశం, నిత్య జీవములోనికి ప్రవేశం. రెవరెండ్ జార్జయ్య గారి గురించి చెప్తుంటే పెద్దలు, సేవకులు, అనుభవం కలిగిన వారు, అద్భుతం అనిపించింది. నాకు కూడా అలా క్రమశిక్షణలో పెరిగితే బాగుండు అనిపించింది. నా కుమారుడైన నిరీక్షణను కూడా అలాగా క్రమశిక్షణలో పెంచితే బాగుండు అనిపించింది. నా మనవడైన ఓబేద్ ఆండ్రూస్ని కూడా నిరీక్షణ కుమారుణ్ణి అలాగ పెంచితే బాగుండు అనిపించింది. వినీత్ గారు మాట్లాడుతూ ఏమన్నాడు తెలుసా, నా తండ్రిని నేను సంతోషపెట్టాను, నా తండ్రి కోసం నేను సేవ చేశాను, నా తండ్రి కోసం నేను పాస్టల్ మీటింగ్ పెడుతున్నాను, నా తండ్రి కోసం నేను వాక్యం చెప్తున్నాను, నా తండ్రి కోసం మండలాలు మండలాలు తిరిగి పరిచర్య చేస్తున్నాను, నా తండ్రి సంతోషపడాలి. బా, ఎవరుకుంటారండి ఇంత మంచి కుమారుడు? ఎవరుకుంటారండి ఇంత ధన్యకరమైన కుమారుడు? యేసుక్రీస్తు ప్రభు వారి గురించి తండ్రి అయిన దేవుడు మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఎలా అంటున్నాడు, ఇతడు నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. నాకు తెలిసి జార్జి గారు మహిమలో ఉండి వినీత్ గారు చేస్తున్న ఈ ఏర్పాట్లన్నీ చూస్తున్నారు, ఈ ఆలోచనలన్నీ చూస్తున్నారు, అమ్మగారిని చూస్తున్నారు, సిస్టర్ను చూస్తున్నారు. స్నేహితులారా, క్రీస్తు నందున్న మరణములో మొదటిది మహిమలోకి ప్రవేశం, అంటే నిత్య జీవములోనికి. క్రీస్తు నందున్న మరణములో రెండవది 1, నెమ్మదిలోనికి విశ్రాంతిలోనికి ప్రవేశం. ఇప్పుడు జార్జి గారు నెమ్మదిలోకి వెళ్ళిపోయినారు, విశ్రాంతిలోకి వెళ్ళిపోయినారు. జార్జి గారికి ఎప్పుడైనా భయం వేసినప్పుడు వాళ్ళ కుమారుడితో మాట్లాడతారంట. నాకు వినీత్ గారు అన్నారు ఒక మాట, నాన్న కొంచెం భయంగా ఉంది, నాకెందుకో నువ్వు వస్తావు అంటే, నన్ను పరిచర్లో ఉన్నాను, రేపు ఉదయం వస్తాను. అవునా, రేపు ఉదయం వస్తాను, కానీ వెళ్ళలేకపోయాడు. జార్జి గారికి భయం వేస్తే తన కుమారుడు దగ్గరికి తీసుకొని మాట్లాడాలన్న ఆలోచన. అమ్మగారు ఉంటారు పక్కన, కాదండలేదు, ఎందుకంటే ఆయన ఆశలన్నీ కుమారుడు నెరవేర్చాలా, అది ఆయనలో ఉన్న భయము. ఈరోజు ఆయనకి భయం లేదు, ఎందుకు తెలుసా? ఆయన నెమ్మదిలో ఉన్నాడు, విశ్రాంతిలో ఉన్నాడు. వినీత్ గారు ఏ మండలంలో టీంతో తిరుగుతున్నా, ఎక్కడ వీధుల్లో సువార్త చెప్తున్నా ఆయన అద్భుతంగా చూస్తున్నాడు, ఆయనకి భయం లేదు ఈరోజు. రెండోది, క్రీస్తు నందున్న మరణములో 1 నెమ్మది, 2 విశ్రాంతి. నెమ్మది, లూకాసు సువార్త 16వ అధ్యాయం 25వ వచనం, తండ్రి అబ్రహాం ఈ రీతిగా ధనవంతుడితో మాట్లాడుతున్నాడు, ధనవంతుడా, భూలోకంలో నీకు ఇష్టం వచ్చినట్టు సుఖం అనుభవించావు, అందుకనే నువ్వు ఇక్కడ యాతన పడుచున్నావు. లాజరు కష్టం అనుభవించాడు, వాడిక్కడ నెమ్మది పొందుచున్నాడు. క్రీస్తు నందున మరణములో రెండోది నెమ్మది, నెమ్మది, నెమ్మది. కష్టాలు లేవు, బాధలు లేవు, యాతనలు లేవు, ఇరుకులు లేవు, కుళ్ళు కుట్ర కుతంత్రం ఏమి లేదు. అసూయ, ప్రశాంతంగా మహిమలో ప్రభుతో ఆనందంగా నెమ్మదిగా. రెండోది విశ్రాంతి. క్రీస్తునందున్న మరణములో రెండవ దాంట్లో 2 విషయాలు, 1 నెమ్మది, రెండోది విశ్రాంతి. ఇందాక పాస్టర్ గారు చెప్పారు,
ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనం, అంతటా నేను చూడగా ప్రభునందు మృతునందున మృతులు ధన్యులని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుచున్నారు. వారి క్రియలు వారి వెంట, చెప్తారా, వారి క్రియలు వారి వెంట. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 1-2 వచనాలు, నీతిమంతులు 2వ వచనములో విశ్రాంతిలోకి ప్రవేశిస్తున్నారు. ఇది ఎవరు గమనించడం లేదంటాడు యెషయా గారు. స్నేహితులారా, క్రీస్తునందున మరణములో 2వది నెమ్మది, విశ్రాంతి. 3వది క్రీస్తు నందున్న విశ్వాసి మరణం, ఎడబాటు. అవునండి, ఎడబాసిన భార్య, మరలా ఎడబాసిన భర్త. అమ్మా దిగులొద్దు, రేపు ఒకరోజు మనం జాజయ్య గారిని చూడబోతున్నావు, కుటుంబంతో నువ్వు చూడబోతున్నావు, ఖచ్చితంగా చూడబోతున్నావు. ఇది క్రైస్తవ నిరీక్షణ. 3వది క్రీస్తునందున్న మరణములో ఎడబాటు. ఎడబాసిన వారు కలుసుకుంటారు, మరలా కలుసుకుంటారు. ఎడబాసిన జాజయ్య గారిని మనమందరము కుటుంబంతో పాటు కలుసుకోబోతున్నాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16-18 వరకు గాను చూస్తే, యేసుక్రీస్తు ప్రభువారు మేఘాల మీదకి వచ్చినప్పుడు ప్రధాన దూత శబ్దముతో మొట్టమొదట క్రీస్తు నందుండి చనిపోయిన వారిని ఆయనతో పాటు వెంట పెట్టుకొని తీసుకురాబోతున్నాడు. మొదట వారు లేస్తారు, ఆ మీదట సజీవులమైన మనము తిరిగి లేస్తాము. మనము వారిని చూడబోతున్నాం. వారు, మనము క్రీస్తుతో పాటు మేఘాల మీద వెళ్ళిపోబోతున్నాం 7 ఏళ్ల మహావిందులోకి. అబ్బా, క్రైస్తవ నిరీక్షణ ఎంత గొప్పదండి, క్రైస్తవ ప్రార్థన ఎంత గొప్పదండి, క్రైస్తవ విశ్వాసం ఎంత గొప్పదండి. అమ్మా, నీ కన్నీరు వ్యర్థం కాదు, నీ కష్టం వ్యర్థం కాదు, నీ ప్రయాస వ్యర్థం కాదు. 7 ఏళ్ల మహావిందులో క్రీస్తు యేసు న్యాయపీఠం ఎదుట కూర్చున్నప్పుడు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో, ఈ దేహముతో జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, క్రీస్తు యేసు తీర్పులోనికి తెచ్చినప్పుడు ముప్పో జరగబోతుంది. ఈరోజు వినీత్ గారు ఎదురు చూసేది ఏం తెలుసా? నేను క్రీస్తు యేసు న్యాయపీఠం మీదుట మెప్పు పొందాలి, అంతే. స్నేహితులారా, ముగిచేస్తున్నాను. క్రీస్తు నందున్న మరణములో 1 నిత్య జీవం, మహిమలోకి ప్రవేశం. 2 నెమ్మది, విశ్రాంతి. 3 ఎడబాటు. మరలా మనం కలుసుకోబోతున్నాం, చూసుకోబోతున్నాం, ఒకరు ఆనందించబోతున్నాం, పక్కనే కూర్చోబోతున్నాం. అమ్మా, ఒకే ప్లేస్ లో ఉండబోతున్నాం. మీకు గుర్తుందా? 2025 సంవత్సరాల క్రితం మహిమని వదిలి దీనుడై, రిక్తుడై, మానవుడై భూమిని దర్శించిన యేసుక్రీస్తు ప్రభువారు ఆ పరిస్థితి, భూలోకములో 33.5 సంవత్సరం జీవించిన విధానం, అనేక గ్రామాలు తిరిగిన విధానం, అనేకులను పలకరించిన విధానం, అనేకులను స్వస్థపరిచిన విధానం, అనేకులను బాగు చేసిన విధానం, చనిపోయిన వారిని బ్రతికించిన విధానం. ఆయన ఒక మాట చెప్పారు, ఇవన్నీ చేయడానికి నేను రాలేదు, కానీ అనేకులు పాప క్షమాపణ నిమిత్తము సిలువలో ఉన్న రక్తమును క్రైతనముగా చెల్లించడానికి వచ్చాను అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు సిలువలో అన్యాయపు తీర్పు పొందాడు. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు సిలువలో 1 తక్కువ 40 కూడా దెబ్బలు తిన్నాడు. ఆయన వీపంతా నాగటి చాలల వలె దున్నబడింది. ఆయనకు పిడిగుద్దులు గుద్దారు. ఆయన తలకు ముళ్ళ కిరీటం మొత్తారు. యెరూషలేము వీధిలో భారమైన సిలువ కొయ్యను యేసుక్రీస్తు ప్రభువారు ఈడ్చుకొని పోయాడు. కలవరిగిరి కొండ మీద గొల్గోతాలో మన నిమిత్తం, మన పాపముల నిమిత్తం యేసుక్రీస్తు ప్రభువారు 2 చేతులలో చీలలు కొట్టబడ్డాయి, 2 కాళ్ళు జోడించి మేకు కొట్టబడింది, ఆ డొక్కలో బల్యంతో పొడవబడింది. పరిశుద్ధుడైన యేసు చూడు నల్లని వాడుగా మారిపోయాడు. షోలమితి అంటుంది, నా ప్రియుడు 10,000 మందిలో గుర్తింపదగిన వాడు, నా ప్రియుడు అతి సుందరుడు, నా ప్రియుడు అతి కాంక్షణీయుడు. అటు యేసు స్వామి చూడు నల్లని వాడుగా మారిపోయాడు, చిల్ల పెంకు వలె వాడిపోయాడు, చాతగాని వాడి వలె నీ కొరకు నా కొరకు తల దించేసుకున్నాడు. ఆయన రక్తమంతా ధారబోసి 6 గంటలు సిలువలో వేలాడి ఒక్కసారిగా బిగ్గరగా కేక వేసి ప్రాణం అర్పించిన యేసు స్వామి సర్వలోకము కొరకు, మనందరి కొరకు ఆయన ఒక మాట చెప్పాడు,
నేను మరణించి తిరిగి లేస్తానని పౌలు గారు అద్భుతంగా రాశారు ఆ మాటని కొరింథీయులకు. ఓ మరణమా నీ ముళ్ళెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? మరణపు ముళ్ళు విరిచి తిరిగి లేచిన జయశీలుడేసు ప్రభువారు నేడో రేపు రాబోతున్నాడు. నిన్ను నన్ను తీసుకొని పోవడానికి రాబోతున్నాడు. మేఘాల మీదకి రాబోతున్నాడు. మధ్యాకాశంలోకి రాబోతున్నాడు. శ్రమ, బాధపడొద్దు, బాధ నలిగిపోవద్దు, ఇబ్బంది నలిగిపోవద్దు. ఎదురు చూద్దాం. అమ్మను దేవుడు వదిలిపెట్టడు. బంధువులు, మనవాళ్ళు, మనవరాల దేవుడు వదిలిపెట్టాడు. వినీత్ గారి కుటుంబాన్ని దేవుడు వదిలిపెట్టాడు. బట్ర కాగుల సంఘాన్ని దేవుడు వదిలిపెట్టాడు. ఖచ్చితంగా ఒక మాట చెప్తాను, నేను చిన్నవాడున ఇంటిని, ఇప్పుడు ముసలివాడునైనాను. ఆయనను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానపు వారు భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు. దావీదు అంటున్నాడు, వారు దినమెల్లా దయాళులై అప్పు ఇచ్చుచుందురు, నీతిమంతుని సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు. లేచి నిలబడతాం. ఆశించాడు. ఎంతమంది దైవజనులు మనల్ని బలపరిచారు ఈ మధ్యాహ్న వేళ. వినీత్ గారు కష్టమైన సమయం దాటిపోతున్నా మనందరి నిమిత్తం ఈ సమయాన్ని, సందర్భాలను ఏర్పాటు చేశాడు. అనేక మంది దైవజనుల చేత మనలను బలపరిచాడు దేవుడు. సిద్ధపడదాం. నిజమైన రక్షణలో నిలబడదాం. నిజమైన మారు మనసు, నిజమైన బాప్టిజం, నిజమైన క్రీస్తుతో సహవాసం, ఆయన కొరకు ఎదురు చూపుట. ఒక్క మాట అడగనా, రక్షణ ఉందా? నిజమైన రక్షణ నీ జీవితంలో జరిగిందా? మన మధ్యలో ఉన్న దేవదానం గారు వచ్చి దయచేసి ప్రార్థన కోరుతూ ఉన్నాం. దేవదానం గారు ప్రార్థన చేసుకున్నామండి. పరిశుద్ధుడా, మా గొప్ప దేవ, ఇంతకాలం మీ ప్రియ బిడ్డలు మీ సన్నిధిలో గడిపారు. ఎందు నిమిత్తం మేము మీ సన్నిధిలో ఉన్నామో మీరు బాహాటంగా ఎరిగిన దేవుడు ఏంటుండగా మీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఎంతోమంది దైవజనులు మీ చిత్త ప్రకారం వారికి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని అనుసరించి చక్కటి వర్తమానాలు అందించి ఉంటుండగా విన్నటువంటి మేము మరొకసారి వాక్య వెలుగులో మా జీవితాలు సమీక్ష చేసుకునేదానికి మీరు మాకు ఇచ్చినటువంటి చక్కటి అవకాశాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ లోకంలో మేము రక్త సంబంధికులం, స్నేహితులం. అయితే మీ యొక్క పరిశుద్ధ రక్తం చేత కొనబడినటువంటి మీ ప్రియ బిడ్డలంగా వాక్యానుసారంగా జీవించుట మాకు నేర్పించండి. మీరు మాకు ముఖ్యమైనటువంటి స్నేహితుడని వాక్యంలో సెలవు ఇచ్చారు. ఆ ప్రకారం మీరు మమ్మల్ని చక్కగా ఆశీర్వదిస్తున్నారు. అన్ని రంగాల్లో ప్రగతి పదంలో నడిపిస్తూ ఉన్నారు. మరలా తిరిగి బిడ్డలు తిరిగి వాళ్ళ గృహాలకి వెళుతూ ఉంటుండగా కూడి వచ్చినటువంటి బిడ్డలని మరోసారి జ్ఞాపకం చేసుకోనండి. మీ చిత్త ప్రకారం కుటుంబ సభ్యులను జ్ఞాపకం చేసుకోనండి. ఆ కుటుంబాలకు మీరు అధ్యక్షుడిగా ఉండండి. ఇంతవరకు మీరు నడిపించిన విధానాన్ని వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ ఆ ప్రకారం ఆత్మీయ విలువలు కలిగి మరణం వరకు మీకు సాక్షులుగా జీవించుటకు ఆత్మీయంగా వాళ్ళని స్థిరపరచండి, బలపరచండి. వారికి ఇచ్చినటువంటి కుటుంబాలను బట్టి, పిల్లలను బట్టి, ఉద్యోగాలను బట్టి, పరిచయను బట్టి మీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఇంకనూ వారిని స్థిరపరచి బలపరచమని మరోసారి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. కూడి వచ్చిన బిడ్డలను, కాపర్లను, పెద్దలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి పరిచర్యను బలపరితం చేయండి. ఆత్మీయ జీవితాన్ని ఇంకనూ బలపరచమని మరోసారి మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ క్షేమ ప్రయాణాన్ని అనుగ్రహించమని, తిరిగి వెళుతూ ఉంటుండగా ఎలాంటి ఒడిదుడుకులు ఆటంకాలు లేకుండా శాంతి సమాధానాలతో తిరిగి వెళ్ళగలుగుటకు మీ కృప అనుగ్రహించమని, జీవితాంతం మీకు సాక్షులుగా జీవించుటకు మమ్మల్ని
ఆత్మీయంగా బలపరచమని ఈ స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తూ త్వరగా రానున్నటువంటి మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి. అందరూ కూర్చున్నామండి. మనం ముగింపులోకి వచ్చాము. దయచేసి మన మధ్యలో వినూప సిస్టర్ గారు ఉన్నారు. వారు వచ్చి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ పంచుకోవాల్సిందిగా ప్రభు నామంలో తెలియజేస్తూ ఉన్నాము. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ వినూప సిస్టర్ వచ్చి పంచుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నానండి. ఇంతవరకు దేవునికి మహిమకరంగా మా నాన్నగారి యొక్క ఆదరణ స్తుతి కొడుకును దేవుడు ఎంతో ఘనంగా జరిపించినందుకు మొట్టమొదట దేవాతి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క కార్యక్రమంలో మొట్టమొదట వేదికను అలంకరించినటువంటి దూర ప్రాంతాల నుంచి వచ్చిన దైవజనులు కావచ్చు, మా కొరకున ఎంతో ప్రయాసపడి చేరి వచ్చినటువంటి దైవజనులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను సార్. మరి చేరి వచ్చినటువంటి సంఘస్థులు కావచ్చండి, రక్త సంబంధికులు, స్నేహితులు, మా శ్రేయోభిలాషులు, పెద్దలు, అనేక సంఘాల నుంచి మా కొరకు ఎంతగానో మమ్మల్ని ఆదరించుటకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. మరి ముఖ్యంగా తెలియజేయవలసిన ఒక చిన్న అంశం ఏంటంటే, మా నాన్నగారు ఆగస్టు 3వ తేదీ ప్రభువు సన్నిధికి చేరారు. కానీ ఆ నెల్లూరులో మరణించిన ఆ యొక్క అంబులెన్స్లో నుంచి మేము తీసుకొని వచ్చేటప్పుడు ఇంటికి చేరిన వెంటనే యూసీవై టీం ఎంతగానో సహకరించి వాళ్ళు స్టార్టింగ్ నుంచి మాకు ఎంతగానో తోడ్పాటుగా ఉండి నడిచి వాళ్ళు మాకు ఎంతో సహాయం చేశారు. వాళ్ళకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆ రోజు రాత్రి అంతయు మా నాన్నగారిని మా గృహంలోనే ఉంచుకొని ఉన్నాం. మరి సోమవారం నాడు బరియల్ జరిగింది. బరియల్ జరిగిన ఆ ప్రాంతానికి బిఫోర్ డే స్తుతి పాటలు పాడడం కానీ వాక్యం విషయంలో కావచ్చు, అవన్నీ వాళ్ళు చాలా కోఆపరేటివ్గా మాకు తోడుగా ఉండి మమ్మల్ని ఆదరిస్తూ పాటలు పాడుతూ ఆ నైట్ అంతా స్పెండ్ చేశారు. ఆ యూసీవై టీం వారి యొక్క సహాయము చాలా ఉంది. మరి బట్రకాగుల సంఘస్థులు మమ్మల్ని ఆదరించడానికి వచ్చారు. థర్డ్ డే ప్రేయర్ జరిగింది. నాన్న బరియల్ కార్యక్రమంలో కూడా అనేక మంది బిడ్డలు మా కొరకు ప్రార్థించారు, సహాయం చేశారు. అందు నిమిత్తం వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ దినమున మాకు వాక్యాన్ని దూర ప్రాంతం నుంచి వచ్చి దైవజనులు పాస్టర్ రాజరత్నం గారు, వారికి మా హృదయపూర్వక వందనాలండి. వాక్యం మంచి మెసేజ్ ఇచ్చారు సార్. అదే రీతిగా పాస్టర్ ఆంధ్రేయ గారికి కూడా మా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను సార్. మా యొక్క కుటుంబాలను ఆదరించి ఇంతవరకు మాకు అనేక విషయాలు, మా రక్త సంబంధులు కావచ్చు, వారందరూ అనేక మంది పాటల ద్వారా మమ్మల్ని ఆదరించారు. జమాంటికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. పాటలు పాడిన బిడ్డలను కావచ్చు, అదే రీతిగా సాక్ష్యాలు చెప్పిన ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక వందనాలు. మరి ముఖ్యంగా ఈ యొక్క ఆరాధన జరుగుటకు ఆర్కెస్ట్రా వారు మ్యూజిక్ని మాకు ఎంతగానో నిరీక్షణ్ పాల్ గారు, వారి టీంకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. ఎలక్ట్రీషియన్ విషయంలో కూడా ఎంతో శ్రమపడి బిడ్డలు అన్ని ఫ్యాన్స్ ప్రొవైడ్ చేశారు. యాక్చువల్గా ఈరోజు సాటర్డే కరెంట్ అయితే లేదండి, పవర్ కట్. బట్ మేము త్రూ జనరేటర్ ద్వారా ఇవంతా అరేంజ్ చేశాడు అన్నయ్య. కానీ ఈ విషయంలో కూడా సాతానుడు ఎన్నో ఇబ్బందులు పెట్టినప్పటికీ దేవుడు తన బిడ్డల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఆమెన్. కాబట్టి అటువంటి గొప్ప దేవుడు మాకు సహాయం చేసి ఈ ఎలక్ట్రీషియన్ బిడ్డలు మొత్తము కూడా ఎంతగానో మాకు సహాయం చేశారు. అన్ని విషయాల్లో వాళ్ళు అరేంజ్మెంట్స్ చక్కగా చేసినందుకు వాళ్ళకి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా డెకరేషన్ విషయంలో కావచ్చు, తర్వాత మాకు హెల్పర్స్ వర్క్ చేశారు. మా వెనక చాలామంది బిడ్డలు సహాయం చేస్తున్నారు ఇంటి పనుల్లో కావచ్చు. సాల్మన్ కూడా మా యూసీవై టీంలో ఒక మెంబర్ ఉన్నాడు, బాబు సాల్మన్. ఆ బిడ్డ అయితే మా నాన్నకు బాగలేనప్పటి నుంచి ఈ రోజు వరకు చాలా శ్రమ పడ్డాడు. ప్రత్యేకంగా ఆ బిడ్డను గురించి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి చేరి వచ్చినటువంటి ప్రతి రక్త సంబంధులను, పెద్దలకు, సంఘస్థులకు, సంఘంలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసులకు, దైవజనులకు, ప్రాముఖ్యంగా మా గురించి మీరు ప్రత్యేకంగా మీ యొక్క కుటుంబాలలో ప్రతినిత్యం ప్రతిదినం మీరు ప్రార్థించుకునేటప్పుడు మమ్మల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి. ఆదరించడానికి వచ్చిన మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ మీకు భోజనాలు సిద్ధపరిచి ఉన్నాయండి. భోంచేసి
మా నిమిత్తం మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. ఈ యొక్క మైక్ సెట్స్ అవన్నీ అరేంజ్ చేసిన బిడ్డలకి, తర్వాత క్యాటరింగ్ విషయంలో భోజనాలు ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఫోటో ఈ విషయం కావచ్చు, కెమెరా సంబంధించి మాకు ఈ ఫోటో ఫ్రేమ్ తయారు చేసిన మైకేల్ అని ఉన్నాడు, అంటే మోనీ వాళ్ళ బ్రదరు, అంటే మా అన్నయ్య వాళ్ళ మిసెస్ వదిన, తనే అన్నీ ఏర్పాటు చేశాడు. గ్రీటింగ్ కార్డ్ నుంచి, అంటే ఈ యొక్క డాడీ ఆదరణ కుడిక కార్డు నుంచి కావచ్చు, ఈ ఫోటో ఫ్రేమ్ కావచ్చు, వెనక ఫ్లెక్సీస్ కావచ్చు, అక్కడ మీకు స్టార్టింగ్లో మీకు కనబడతాయండి ప్రతి ఫ్లెక్సీలు, అవన్నీ మైకేల్ బ్రదర్ చేశాడు. తనకి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్. చక్కగా ఒకటో తెలియజేసిన సిస్టర్ గారికి హృదయపూర్వక వందనాలు. దయచేసి ఎవరైనా మర్చిపోతే దయతో మంచి మనసు అర్థం చేసుకోవాలని కోరుతూ ఉన్నాము. మనం ముగింపు ప్రార్థనలోకి వచ్చాము. మన మధ్యలో ఉన్న యూసీబీలో ఉన్న సెక్రటరీగా ఉన్న పీటర్ని వచ్చి ముగింపు ప్రార్థన చేయవలసిందిగా ప్రభు నామంలో తెలియజేస్తా ఉన్నాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన రాజా, మీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు దేవా. అనాది సంకల్పాన్ని బట్టి భూమి మీద మమ్మల్ని అందరినీ ఏర్పాటు చేసుకొని నిన్ను స్తుతించటానికి, కీర్తించటానికి, మీరిచ్చిన రక్షణ ఆనందములో కొనసాగటానికి మా కోసం భూలోకానికి వచ్చి ప్రాణం పెట్టి మూడో రోజున తిరిగి లేచి పునరుద్ధాన శక్తి చేత మమ్మల్ని భూలోకములో బ్రతికిస్తూ నీ రాజ్య వ్యాప్తి కొరకు పాటుపడుతూ నా తండ్రి నీ రాజ్యములో చేర్చుకోవటానికి మాకిచ్చినటువంటి ధన్యతను బట్టి స్తోత్రాలు. ప్రభువా, తరతరములకు యుగయుగములకు నీవే మాకు నివాస స్థలమని ఆనాడు మోషే గారు కీర్తించాడు, ప్రార్థించాడు. తండ్రి, ఈ వాస్తవ సత్యాన్ని మానవులు అర్థం చేసుకోలేక నీ యందు విశ్వాసం ఉంచలేకపోతూ ఉన్నారు. అనేకులు నీతిమంతులై సిద్ధపడి నీ రాజ్యానికి వెళుతూ ఉన్నారు అనే సత్యాన్ని అర్థం చేసుకోక పాపములో పుట్టి పాపములోనే జీవించి పాపానికి జీతం మరణముగా మిగిలిపోతూ ఉన్నారు, నశించి నరకానికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ ప్రత్యక్ష సాక్ష్యాన్ని మానవుడు అర్థం చేసుకోలేకపోతూ ఉన్నాడు, నశించిపోతూ ఉన్నాడు. ఇదిగో ప్రభువా, నీ లేఖనాల ద్వారా అనుక్షణము అయా అయా మీ మాటలు మాకు నేర్పిస్తూ ఉన్నందుకు స్తోత్రాలు. నీ లేఖనాల ద్వారా హెచ్చరిస్తూ ఉన్నందుకు స్తోత్రాలు. అనేక మరణ పునరుద్ధానముల ద్వారా, మరణాల ద్వారా నేర్పిస్తూ ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభువా, నీతిమంతుని యొక్క గుడారములో రక్షణ సునాద గీతాలు వినబడినట్లు ఇదిగో నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదకరమనే విషయాన్ని మేము దానిని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. నీ బిడ్డ యొక్క సాక్ష్యాలు మేము విన్నాం, అనేక సార్లు అనేక విధాలుగా మేము చూసాం. తండ్రి, ఈ కుటుంబము నీ దాసులకు నాయన పోషించినటువంటి కుటుంబం. దేవా, కృప చూపండి, కనికరించండి. తండ్రి నాయన, నీ యొక్క సత్య సువార్తను ప్రకటించాలని ఆరాటపడే కుటుంబం. దేవా, రక్షణ ఆనందాన్ని అనేకులకు చెప్పాలని నిర్ణయించుకున్నటువంటి కుటుంబం. తరతరాల నుంచి ఈ కుటుంబాన్ని మీరు దీవిస్తూ ఉన్నందుకు స్తోత్రాలు. మరలా దీవించండి, మహిమకరంగా వాడుకోమని మరొకసారి మేము ప్రాధేయపడుతూ ఉన్నాం. జార్జి సాల్మనీ గారు మా మధ్య లేకపోయినా మీ రాజ్యంలో చేరి ఉన్నాడని, ఆడ నెమ్మది పొందుతూ ఉన్నాడని, సమాధానం పొందుతూ ఉన్నాడని, సంతోషిస్తూ ఉన్నాడని మేము ఆనందిస్తూ ఉన్నాం, నమ్ముతూ ఉన్నాం, విశ్వాసం ఉంచుతూ ఉన్నాం. నా మాట విని నా యందు విశ్వాసం ఉంచువాడు నా రాజ్యములోకి, వాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడనే వాస్తవ సత్యాన్ని నమ్మినటువంటి వ్యక్తులంగా మేము స్తుతిస్తూ ఉన్నాం. ఈ కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో ప్రభువా, తల్లిగారిని దీవించండి నాయన గాయపడిన హస్తాలతో ముట్టి ఆదరించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. బిడ్డలందరినీ పేరు పేరు వరుసన జ్ఞాపకం చేసుకోండి. సేవకులు నాయన నీ పరిచర్యలో కొనసాగుతూ ఉన్నారు, కనికరించండి. వారి జీవితాల్లో వారి సేవను నిండారులుగా దీవించండి. బంధుమిత్రులు వచ్చారు, రక్త సంబంధికులు వచ్చారు, సంఘస్థులు వచ్చారు, విశ్వాసులు వచ్చారు. దేవా, ఎవరైతే ఇంకా రక్షణ లేదో వారందరికీ నాయన నీ యందు విశ్వాసం ఉంచే భాగ్యాన్ని దయచేయమని,
కృపచూపమని, సహాయము చేయమని, ఆదరించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ మరొకసారి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఆశీర్వాదం తీసుకుందాం. మన మధ్యలో ఉన్న దేవుని సేవకులు ఆంధ్రయ్య గారు ఆశీర్వాదం ఇస్తారు. అందరు లేచి నిలబడదాం. లేచి నిలబడదాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం రెవరెండ్ జార్జ్ గారు విడవబడిన కుటుంబానికి, అమ్మగారికి, పిల్లలకు, మనమళ్ళు మనమరాళ్ళకి, రక్త సంబంధులకు, బంధువర్గానికి, సంఘమునకు చేరువచ్చిన మనకు సదాకాలం తోడై నడిపించి కాపాడునుగాక. ఆమేన్. ఆమేన్. వినీత్ సార్ వచ్చి కొన్ని విషయాలు మాట్లాడతారు. అందరూ భోంచేసి ప్రార్థన చేయాల్సిందిగా ప్రభు నామములో అందరికీ మనం చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ.